వెల్కమ్ టు పార్ట్ 2. వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? సెకండ్ స్టెప్ ఏంటి? మనకి ఈటింగ్ ప్యాటర్న్. ఈటింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి అని అంటే, మనం ఒక ప్లేట్ ఉందనుకోండి మన దగ్గర, ఫస్ట్ ఏం తినాలి, లాస్ట్ ఏం తినాలి అని. ఫస్ట్ ఏం తినాలంటే మనము ఫస్ట్ మీల్ మనం స్టార్ట్ చేసేటప్పుడు, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా కానీ, మనం ఎప్పుడైనా మీల్ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్లీ ఫస్ట్ మీల్ అంటే ఎంటీ స్టమక్లో మనం తింటాం కదా, అప్పుడు ఫస్ట్ ఒక క్యారెట్ కీరా తినండి. అలా ఏం అవసరం లేదు, పెరుగు సలాడ్ అట్లా అంతా ఏం అవసరం లేదు. జస్ట్ ఒక క్యారెట్, ఒక కీరా తినండి. దాని తర్వాత మీ ప్లేట్లో ఏదో ఒక కర్రీ ఉంటుంది కదా. ఒకవేళ నాన్ వెజ్ ఉందనుకోండి, ఫస్ట్ ఒక చికెన్ పీస్ తినండి. ఎగ్ ఉందనుకోండి, ఫస్ట్ ఎగ్ తినండి. లేదు వెజ్జీసే ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ ఒక స్పూన్ ఆఫ్ కర్రీ తినండి. స్పూన్ ఆఫ్ కర్రీ తిన్న తర్వాత మీరు రైస్ తినాలనుకుంటే రైస్ తినొచ్చు, చపాతీ తినాలనుకుంటే చపాతీ తినొచ్చు. ఒక స్పూన్ కర్రీ తిన్న తర్వాత నెక్స్ట్ మనం రైస్తో పాటు కర్రీ మిక్స్ చేసుకొని తినాలి. అండ్ థిక్గా మిక్స్ చేసుకొని తినండి. అంటే రైస్ ఎంత క్వాంటిటీ అయితే తింటున్నామో కర్రీ కూడా అంతే ఆల్మోస్ట్ అంతే తినేలాగా ట్రై చేయండి. ఇఫ్ నాట్ పాసిబుల్ దట్స్ ఓకే, కానీ తినడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ ఏంటంటే అవర్ మోస్ట్ ఫేవరెట్ స్వీట్స్. మోస్ట్ ఆఫ్ ద స్వీట్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కాకపోతే ఇఫ్ యూ కెనాట్ అవాయిడ్ ది స్వీట్స్, మీకు పక్కా స్వీట్స్ తినాలిగా, యూ కెనాట్ సర్వైవ్ వితౌట్ దెమ్ అని అనిపించింది అనుకోండి, యూ కెన్ హ్యావ్ స్వీట్స్ ఎట్ ద ఎండ్. అంటే మొత్తం మీల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక డెజర్ట్ అనేది లాస్ట్కి తినండి. కొంతమంది ఫస్ట్ డెజర్ట్ తినేస్తారు. ప్లీజ్ డోంట్ డూ దట్. ఎందుకంటే మన ఇన్సులిన్ స్పైక్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఇన్సులిన్ వల్లనే మనం లావ్ అవుతాం. సో మీరు ఫస్ట్ క్యారెట్ కీరా, ఒక స్పూన్ ఆఫ్ కర్రీ, దాని తర్వాత రైస్ ఆర్ చపాతి వాట్ ఎవర్ యూ ప్రిఫర్, అండ్ లాస్ట్కి డిజర్ట్, లాస్ట్కి స్వీట్ తినండి. మీరు ఏ మీల్ తిన్నా సరే కానీ స్వీట్ మాత్రం లాస్ట్కి తినండి. ఓకే, ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీరు ఎవ్రీ డే తినేటప్పుడు ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. క్యారెట్ కీరా ఇస్ మస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఎందుకు అనంటే మనం ఫ్యాన్సీ డైట్కి ఎఫర్ట్ చేయలేం కాబట్టి క్యారెట్ కీరా అని నేను చెప్తున్నా. ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్ ఇంకేమేమో ఉంటాయి కదా సలాడ్కి, అవి చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. నేనైతే నాకు టైం ఉండకపోతుండే, సో నేను ఐ యూస్ టు ఎట్ ఓన్లీ క్యారెట్ కీరా తింటుండే. క్యారెట్ కీరా ప్లేస్లో మనకి బాయిల్డ్ చెనా అలాంటివి, బాయిల్ చేసినవన్నీ స్ప్రౌట్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా తినొచ్చు అనమాట ఒకవేళ మనం ఫస్ట్ తినాలనుకుంటే. ఐ హోప్ ఇట్స్ హెల్ప్. థ్యాంక్ యూ.